బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్న రమాదేవిని రోజా వచ్చి కాపాడేస్తుంది. ఇక చామ్ ప్రేమ్‌ని బయటికి తీసుకురావటంతో రమాదేవి, రోజా ఇద్దరు సోఫా వెనుక దాక్కొని ఉంటారు. ఇక్కడ ఎవరూ లేరు. నువ్వు ఏదో తలుపు సౌండ్ అయిందని అనవసరంగా నా నిద్ర చెడగొట్టావు చామ్ అంటూ ప్రేమ్ మళ్ళీ గదిలోకి వెళ్తారు. బాబు మీ అమ్మగారికి కాళ్ళు వచ్చాయేమో ఒకసారి చూసి వద్దాంరా బాబు. ఒంటరిగా వదిలేస్తే నరాలు స్పందించి బాగైపోతుందని చెప్పారు కదా అని బిర్యానీ తినబోతున్న రమాదేవి గదిలోకి ప్రేమ్‌ని చామ్ తీసుకువచ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే రోజా బిర్యానీ ప్లేట్‌ని రమాదేవి ఒడిలో పెట్టి ఉంటుంది. ఇక వీళ్ళు రావటంతో మళ్ళీ రమాదేవి బిగుసుకుపోయి ఉంటుంది. అదేంటమ్మగారు బిర్యానీ మీరెందుకు తింటున్నారు? మీ ప్రాణాలు ఏమైపోవాలి అని చామంతి అంటుంది. అవునమ్మా వద్దమ్మా తినకమ్మా. ఇంకా నువ్వు నడుస్తున్నావేమో నీకు బాగైపోయిందేమోనని చూడ్డానికి వచ్చాను. కాబట్టి కొన్ని రోజులు ఓపిక పట్టు ఏమీ తినొద్దు అంటూ ప్రేమ్ కూడా చెప్పి వెళ్తాడు. అమ్మగారు నేను తింటాను కదా అని చామంతి అక్కడే కూర్చొని బిర్యానీ తింటూ ఉంటే రమాదేవి నోట్లో నీళ్ళని ఊరించుకుంటూ అలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. తర్వాత ఉదయాన్నే ఇక మేకులపై రమాదేవిని నిల్చోపెడతారు. అప్పుడు రమాదేవి కాసేపు నిలబడిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా నటిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఐస్ థెరపీని పెడతారు. అప్పుడు కూడా రమాదేవి ఓర్చుకుంటుంది. తర్వాత రమాదేవిని వీల్ చైర్‌లో కూర్చోపెట్టి హైవే దగ్గరికి తీసుకువస్తారు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని రమాదేవి అడుగుతూ ఉంటే, ఇది హైవే థెరపీ అమ్మగారు అని చామంతి చెప్తుంది. అవును రమా, ఇప్పుడు నీకు కాళ్ళు ఇట్టే వస్తాయి చూడు, నువ్వు పరుగులు పెడతావు ఈ హైవే థెరపీతో అని హర్ష కూడా చెప్తాడు. అమ్మగారు ఈ హైవే థెరపీలో ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ వీల్ చైర్‌లో మిమ్మల్ని రోడ్డు మధ్యలో పెడతాము. అప్పుడు స్పీడ్‌గా వెహికల్ వస్తూ ఉంటుంది. అది ఎక్కడ మిమ్మల్ని గుద్దేస్తుందో అని మీ నరాలు ఉత్తేజితమయ్యి మీ మెదడుకి సంకేతాలు అంది మీరు పరుగులు పెడతారమ్మగారు అని చామంతి చెప్పటంతో ఇదిదా హైవే థెరపీ ఇక మొదలు పెడదాం అని వైద్యుడు చెప్తాడు. అప్పుడే చామంతి రమాదేవిని హైవే మధ్యలో రోడ్డు మధ్యలో వీల్ చైర్‌లో కూర్చోపెడుతుంది. అమ్మగారు అదిగో అక్కడ వెహికల్ వస్తోంది. మీరు రెండమ్మగారు లేచి పరుగులు పెట్టండి అని చామంతి చెప్తూ ఉంటే రమాదేవి టెన్షన్ పడుతూ అలాగే కూర్చొని ఉంటుంది. అమ్మగారు ఆ వెహికల్‌కి బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్లు ఉన్నాయి. మిమ్మల్ని గుద్దేస్తుంది. రండి రండి అని చామంతి చెప్తూ ఉంటుంది. దాంతో రమాదేవి ఇక పరుగులు పెడుతూ చెట్టు దగ్గరికి వెళ్తుంది. అందరూ చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు.